హలో మా బ్రో, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అవినాష్ ట్రావెలర్. ఈరోజు మీకు చూపించబోతున్నాను 400 ఇయర్స్ బ్యాక్ కోటని, అది కూడా బందర్ కోట. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి మావా, అండ్ మన ఛానల్ కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని కొంతమంది షేర్ చేయండి మావా, మీ ఫ్రెండ్స్కి, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం, అర్థమైందా? సో లెట్స్ గో. హలో మా బ్రో, ఫైనల్లీ మనం అయితే కోటకి అయితే వచ్చేసాం. ఇదిగోండి చుట్టూ చూడండి. చూడండి మా, అది కొండ అక్కడ ఉంది కదా, అది బెల్ అంట, కానీ ఇప్పుడు లేదు. పదండి మా లోపలికి వెళ్దాం. ఇదైతే చాలా పాతది మా, అసలు చాలా అంటే చాలా పాతది. అంతలే 400 ఇయర్స్ బ్యాక్ అంటే మాత్రం ఉంటుంది కదా. పైకి అయితే వెళ్దాం పదండి మావ. పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది, తర్వాత కింద చూద్దాం. షట్ మ్యాన్, అప్పటిలో ఎంత స్ట్రాంగ్గా కట్టే వావ్. ఈ ప్లేస్ అయితే అసలు వేరే ఉంది కాదండి, ఇదంతా పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ కిల్లా అది మీకు చెప్తున్న తర్వాత, అదిగోండి మందు గని అంటే అక్కడే గన్స్ అవన్నీ దాచేవాళ్ళు. అదండి, ఇక కిందకి వెళ్దాం. ఇవన్నీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఉండే ఏరియాస్. ఇవన్నీ ఇక్కడే ఉండేవాళ్ళు బ్రిటిష్ వారు, వాళ్ళ సైనికులంతా. చూడండి మా, చాలా అంటే చాలా. అప్పట్లో శిక్షలు బాగా దారుణంగా ఉన్నాయంట మామ, మామూలుగా ఉండేవి కాదంట. శిక్షించి మళ్ళీ వాళ్ళని రూమ్స్లో పెట్టి బంధించి వాళ్ళు చచ్చే వరకు నరకయాతన పెట్టి చాలా చేసేవాళ్ళంట. వాటిని మళ్ళీ ఇక్కడే పూడ్చిపెట్టేవాళ్ళంట, అది కూడా చూస్తాం ప్లేస్ మీకు. ఇదిగోండి మామ, ఇదిగోండి, ఇదే బందర్ కోట. చిలకలు అయితే భయపెట్టేసినాయి మామ. చూడండి, ఇదైతే చాలా ఓల్డ్ అయిపోయింది. దీన్ని కట్టడాలు మళ్ళీ అవి చేస్తున్నారంట ప్రభుత్వం. ఇదంతా టూరిజం ప్లేస్ మా, అయితే దీన్ని ప్రభుత్వం పట్టించుకోపోయేసరికి ఇలా ఉండిపోయింది. చూడండి, పిచ్చ హారబుల్గా ఉంది మామ. హారబుల్ అంటే హారబులే. ఇప్పుడే గోడలు ఎలా ఉంటే అప్పట్లో ఎలా ఉన్నాయో, ఇక్కడ శిక్షించి మళ్ళీ ఎక్కడైతే లోపల పూడ్చిపెట్టి ఇదంతా కూలిపోవడానికి సిద్ధంగా ఉందండి మామ. చూడండి, పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం.
ఇది బాగా అనుకుంటా మూసేశారు. ప్లేస్ అయితే పిచ్చ హారబుల్ ఉంది మా. నేనైతే ఏదో పగలు తీసేద్దామని చెప్పి సోలోగా వచ్చేసాను. సోలోగా రావద్దు మా. ఇదిగోండి ఇక్కడే కట్టడాలు ఏమైనా చేస్తున్నారు. ఇదిగోండి అదే బెల్. అక్కడ బెల్ కొట్టి ప్రతి ఒక్కరిని శిక్షించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఫ్రెంచ్ కాదు డచ్ వాళ్ళు ఉండేవాళ్ళు. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. రామచిలుకలు ఏ పావురాలు. This is so cool. పదండి మా కింద అంతా అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అయ్యా ఏంటి మా ఇవన్నీ. రామచిలుకలు అసలు ఎన్ని ఉన్నాయో. ఏంటి పైకి కంచె వేశారు, పైకి రిస్ట్రిక్టెడా. పైకి రిస్ట్రిక్టెడ్ ఏమో మామా. ఓ షట్. అంటే శిథిలావస్థ దగ్గరలో ఉన్నాయి కదా, పడిపోవడానికి ఆ దగ్గరలో ఉన్నాయి కదా, అందుకే పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదేమో. ఎంత దూరం వచ్చి పైకి వెళ్ళకుండా ఉంటే బాగోదు అని చెప్పి మీకోసం డేర్ చేస్తాను. ఎలా పైకి వెళ్తున్నాను. ఓ షట్, ఇవన్నీ ముళ్ళే. Wow. Oh my God. Oh, you know. చూడండి ఇటు ఎందుకు వద్దన్నారు అర్థమే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా పడిపోవడానికి రెడీగా ఉంది. అదిగోండి అదే అక్కడ మందుగూడలో గన్స్ అవన్నీ దాసేవాళ్ళంట. పదండి ఇప్పుడు అక్కడికే వెళ్దాం. ఇది కూడా మా పైనుంచి వ్యూ. ది మోస్ట్ యాంటిసిపేటెడ్ బందర్ కోట. చూడండి. ఓకే వెళ్దాం ఇంకా అక్కడికి. ఈ పావురాలు అయితే పెచ్చి భయపెట్టేస్తున్నాయి మామ. ఇదిగోండి మామ, ఇది చూడండి వెళ్ళే ముందు. దీంట్లోనే తప్పు చేసిన వాళ్ళందరూ శిక్షించేవాళ్ళు. బ్రిటిష్ కాలంలో తప్పు అది ఇదేమోలే, ఏది పడితే అది దేనికి పడితే దానికి శిక్షించేవాళ్ళు. ఈ రూమ్లోనే పైన ఆ గంట అయితే కొట్టి ఇంకా శిక్షించి దీంట్లో పారేసేవాళ్ళంట. అదిగోండి మామ, ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే బ్రిటిషర్స్ వాళ్ళందరూ గన్స్ బాంబ్స్ అవన్నీ దాచుకున్న ప్లేస్. ఇక్కడైతే ఫుల్ చెట్లు చూసి. ఇదిగోండి ఇది చూడండి ఒకసారి, అక్కడ కనిపిస్తుంది కదా కిల్లలాగా. అక్కడంట శిక్షించిన వాళ్ళందరినీ అక్కడ కప్పెట్టేవాళ్ళంట. ఈ ప్లేస్ ఇప్పుడు ఇలా ఉంది కానీ మామ, ఆ టైంలో ఎంత హారబుల్గా ఉందో మీరు ఎంత
ఇదిగా ఉండేదో మీరు ఊహించుకోండి ఒకసారి. గేట్ ఉంది, లోపలికి వెళ్ళాలన్నా చాలా మొక్కలు ఉన్నాయి. ఓ మై గాడ్, ఈ కాలంలో కాబట్టి ఇలా ఉన్నాయి. కానీ మామ ఆ టైంలో అనుకోనా, ఏదైనా తప్పు చేస్తే డ్రాయర్ ఉప్పు తీసి కోసి కారం పెట్టేవాళ్ళు. ఈ టైంలో నోట్లో ముద్దు పట్టి పొడుగా పెడుతున్నారు. కానీ దిగో, here is one. దగ్గరికి వెళ్ళేంత డేర్ చేయలేదు మామ. ఇక్కడ నుంచి చూడండి, దిస్ ఈజ్ ద రాజుగారి కోట. నో సారీ, బందర్ కోట. దీన్ని ఎవరు పట్టించుకోక ఇలా శిథిలావస్థకు వచ్చేసింది. కానీ కోట మామ చాలా అంటే చాలా బాగుంది, సూపర్ చెప్పచ్చు. కానీ ఆ టైంలో ఇలా చేశారని తెలిస్తేనే ప్యాక్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదానికి అలా శిక్షించి అలా సమాధి చేయడం, అది పక్కన ఉన్న వాళ్ళు చూసి వామ్మో మన వల్ల కాదు. దిస్ ఈజ్ వన్, ఇందులోనే పూడ్చిపెట్టారు. ఇది మన బందర్ కోట. 400 years బ్యాక్, ఎగ్జాక్ట్లీ 400 years బ్యాక్ 16th centuryలో దీన్ని కట్టించారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూడండి ఎలా ఉందో. కానీ దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది మంచి టూరిజం ప్లేస్ మామ, కానీ గవర్నమెంట్ వదిలేసింది పక్కకి, ఇంకా పట్టించుకోకుండా పక్క వెళ్ళిపోయింది. కానీ ప్లేసు సూపర్ అని చెప్పాలో, లేదంటే హారబుల్ అని చెప్పాలో, లేదంటే స్కారెస్ట్ అని చెప్పాలో అసలేం అర్థం కావట్లా. అంత బాగుంది, అంత భయంకరంగా ఉంది, అంత ఇదిగా ఉంది. ఇదే బందర్ కోట మొత్తం చూసారా. మీరే కానీ బ్రిటిష్ కాలంలో ఉంటే ఈ బ్రిటిషర్స్ని ఇలా చేస్తున్నందుకు ఏం చేసేవాళ్ళు చెప్పండి మా. ఏదర్ వన్ గాంధీ వాళ్ళలాగా పోరాడేవాళ్ళ, లేదంటే బలైపోయేవాళ్ళ? కామెంట్ చేయండి. మచిలీపట్నంలో ఏమైనా చూడడానికి ఉందా అంటే ఇది కోనేరు సెంటర్ మా. కొంచెం ఏదో కోనేరు సెంటర్. కోనేరు సెంటర్ అండ్ ఇక్కడ అప్సరా బాదం పల్లి అనేది బాగా ఫేమస్ మా. పదండి వెళ్ళి చూద్దాం. ఇక నా బాదం పాలు ఎంతనా? ఒకటి ఇవ్వండి. ఫ్రెష్ వద్దామా? ఇదిగోండి అప్సరా బాదం పాలు.
ఇప్పుడైతే చూసారు కదా ది మోస్ట్ యాంటిసిపేటెడ్ బందర్ కోట. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా వస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం. వాయిస్ కూడా చూడండి క్లారిటీగా ఉంది. అండ్ మీరు కొంతమంది అంటున్నారు వాయిస్ బాగోట్లేదు అది అని చెప్పి, నేను కూడా కొంచెం రికవర్ అవుతాను మీకోసం. మంచిగా వ్లాగ్స్ చేస్తాను, మంచిగా మాట్లాడతాను. ఈ వీడియోని అయితే ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మామ. చాలా కష్టపడి తీసాను. సోలో బ్లాగర్ అంటే కొంచెం డేర్ చేయాలి. సో బాయ్ మామ.